అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు స్త్రీలకు సంబంధమైన కొన్ని సమస్యల్ని పరిష్కరించే కెగల్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో చూడబోతున్నాం. మరి గర్భవతులు అందరూ కూడా సుఖప్రసవం కావాలని కోరుకుంటూ ఉంటారు. మరి అట్లా డెలివరీ ఫ్రీ అవ్వాలంటే అబ్డామినల్ మజిల్స్ బలం బాగా పెరగాలి. అంటే శిశువుని ఆ ఇరుకు మార్గం గుండా కిందకు తొయ్యాలంటే వాటి యొక్క బలం చాలా పెరగటం అవసరం. అట్లాగే ఆ పెల్విక్ ఏరియా కూడా బాగా ఫ్రీ అవ్వాలి. బాగా వ్యాకోచిస్తే బిడ్డ సుఖంగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. నొప్పి తక్కువ సమయంలో ఫ్రీ డెలివరీ అవ్వటానికి కూడా ఆ పెల్విక్ ఏరియా ఫ్రీ అవ్వటానికి బాగా ఉపయోగపడే కెగల్ ఎక్సర్సైజెస్. దీనితో పాటు కొంతమందికి గర్భాశయం కిందకు జారుతుంది. అలాంటి వారికి గర్భాశయం ఇంకా జారకుండా కొంచెం బిగవటానికి, కొంతమందికి బ్లాడర్ మీద ప్రెషర్ పెరిగి మూత్రం ఆపుకోకుండా వెంటనే వచ్చేస్తుంది. అనిపించిన తర్వాత దొడ్లోకి వెళ్ళేలోపే కొన్ని చుక్కలు పడుతూ ఉంటాయి. అలాంటి వారికి యూరిన్ కంట్రోల్ కూడా బాగా అవ్వటానికి, బ్లాడర్ హెల్దీగా అవ్వటానికి, హోల్డింగ్ కెపాసిటీ పెరగటానికి ఉపయోగపడే కెగల్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కెగిల్ ఎక్సర్సైజెస్ని ఇప్పుడు స్పెషల్గా మనం చూడబోతున్నాం. ముందుగా వెళ్ళకెలా పడుకుని కాళ్ళు చాపేస్తాం, చేతుల్ని అలా చాపేస్తాం. ఆ తర్వాత అటు కాళ్ళని చేతుల్ని పైకి లేపి 2 పాదాలు దగ్గరకు అట్లా వచ్చేటట్టు చేసి కాళ్ళు వెడల్పు చేస్తాం. 2 చేతులతో 2 పాదాలు పట్టుకుంటాం, లాక్కుంటాం తలవైపు. మళ్ళీ 2 చేతులతో 2 పాదాలు పట్టుకుని అట్లా లాక్కోవాలన్నమాట. అందుకని పెద్ద వయసు వారు కూడా చేయొచ్చు. ఇది పెద్ద కష్టం అనిపించదు. మళ్ళీ మెల్లగా కాళ్ళు చాపేస్తాం, చేతులు చాపేస్తాం. మళ్ళీ రెండుటిని తీసుకొస్తాం, తల లిఫ్ట్ చేసి అట్లా మళ్ళీ చాపేస్తాం. ఇట్లా చేయటం వల్ల ఆ పెల్విక్ భాగం అంతా కూడా చాలా బలపడుతుంది. ఆ కండరాల్లో నరాల్లో మంచి శక్తి పెరిగి కంట్రోలింగ్ పవర్ బాగా వస్తుందన్నమాట. ఆ భాగం కూడా బాగా గట్టి పడుతుంది. చేయటం సులభం, ఫలితం ఎక్కువగా వస్తుందన్నమాట. ఇట్లా రోజుకు ఒక్కొక్కసారి చేసుకోవటం పెంచుకుంటూ వెళితే ఆ భాగాల్లో మీరు మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అట్లా కూడా చేతులతో పాదాలు పట్టుకుని కొంచెం స్ట్రెచ్ చేసి ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ అట్లా ఉండి చాపేయటం, మళ్ళీ లాక్కోవటం, అట్లాగే ఉండాలి, మళ్ళీ చాపేయటం. ఇట్లా రిపీటెడ్గా ఒక 5-6 నిమిషాలు 10 నిమిషాల సేపు మీరు చేసుకోవచ్చు అనమాట. ప్రతిరోజు మానకుండా కొన్ని నెలలు చేస్తే చాలా మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. భవిష్యత్తులో గర్భాశయం జారకుండా ఉండాలన్నా, గర్భాశయం పెరగకుండా ఉండాలన్నా, బ్లాడర్ భాగాల్లో సమస్యలు రాకుండా ఉండాలన్నా ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అభ్యాసం చేయగలరు. ఇక శవాసనంలో హాయిగా రిలాక్స్ అయిన తర్వాత రెండవ ఎక్సర్సైజ్, 2 కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరాన్ని మనం అట్లా పెట్టి నుంచుంటాం. చేతుల్ని మోకాలు పై భాగంలో అట్లా పెడతాం కిందకు బెండ్ అయినప్పుడు. అలాగే ఒక 10-15 సెకండ్లు ఉంటాం. మళ్ళా పైకి లెగుస్తాం స్ట్రైట్గా కాళ్ళు చాపేసేసి, మళ్ళా బెండ్ అవుతాం. ఈ రకంగా మనం పైకి కిందకి ఈ ఎక్సర్సైజ్ అందరూ చేయొచ్చు. కానీ ఇట్లా బెండ్ అయినప్పుడు పొత్తి కడుపు భాగం మీద, బ్లాడర్ మీద, యూట్రస్ మీద, వీటన్నిటి మీద, పెల్విక్ మజిల్స్ మీద, ఆ పెల్విక్ బోన్స్ మీద, జాయింట్స్ మీద చక్కగా మార్పు తీసుకొస్తుందన్నమాట. ఇలా 15-20 సార్లు చేయొచ్చు. నిదానంగా పెంచుకుంటూ వెళ్ళండి. చక్కటి కంట్రోలింగ్ పవర్ పెల్విక్ భాగాల మీద వస్తుందన్నమాట. స్త్రీలు ఇంట్లో కష్టపడి పని చేసుకుంటున్నాం కదా అని ఇలాంటి వాటిని కూడా చేయటం మానేద్దామని చూస్తుంటారు. ఇంట్లో పని చేసేటప్పుడు ఈ భాగాల మీద అలాంటి మార్పులు మనకి రావు. కాబట్టి ఏజ్ రాకుండా సమస్యలు స్త్రీలకు కూడా ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి మరి భవిష్యత్తులో గర్భాశయం జారకుండా, మూత్రం కంట్రోల్ లేకుండా 40, 50, 60కే చాలామందికి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చేస్తున్నాయి. అలాంటివి రాకుండా డెలివరీ ఫ్రీగా అవటానికి ఇలాంటి కెగల్ ఎక్సర్సైజెస్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి తప్పనిసరిగా స్త్రీలు ఇలాంటి వ్యాయామాలు కనుక చేయగలిగితే స్త్రీలకు ప్రత్యేకంగా ఆ భాగాలకు మంచి మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.